ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 31వ సర్గము. రావణుడు సీతాదేవిని అవలీలగా ఈ లంకానగరమునకు తీసుకుని వచ్చెదను అని చెప్పి పిమ్మట అతడు సూర్యకాంతులను విరజిమ్మునట్టి రథమునకు జవానాశ్వములను పూంచి నలుదిక్కులను ప్రకాశింపజేయుచు మారీచుని ఆశ్రమమునకు బయలుదేరెను. రాక్షసేంద్రుని యొక్క ఆ మహారథము ఆకాశమున సాగిపోగలదు. అతడు గగన మార్గమున పయనించుచుండగా ఆ రథము మేఘముల మధ్య చంద్రుని వలె శోభిల్లెను. అతడు తాటక సుతుడైన మారీచుని యొక్క ఆశ్రమమునకు చేరి అతని చెంతకు వెళ్ళెను. అప్పుడు మారీచుడు దివ్యములైన భక్ష్య భోజ్య పానీయములతో ఆ రాక్షస ప్రభువునకు అతిథి సపర్యలొనర్చెను. అనంతరము మారీచుడు రావణునకు ఉచితమైన ఆసనమును ఏర్పరిచి స్వయముగా ఆర్ఘ్యపాద్యాదులతో పూజించి అతనితో ప్రయోజనకరములైన మంచి మాటలను ఇట్లు వచించెను. ఓ రాక్షసేశ్వర, నీ రాజ్యమున ఎల్లరనూ కుశలమే గదా. ఊరకరారు మహాత్ములు. నీవు ఇంత హడావిడిగా వచ్చుటకు ఏదో ఒక గొప్ప కారణము ఉండవచ్చునని నేను తలంచుచున్నాను. మారీచుడు ఇట్లు పలికిన పిమ్మట మహా తేజస్వియు మాటకారియు అయిన రావణుడు అతనితో ఈ విధముగా నుడివెను. నాయన, దండకారణ్యమునకు నా ప్రతినిధిగానున్న కరుని అసహాయ సూర్యుడైన శ్రీరాముడు హతమార్చెను. జనస్థానమున గల అజేయులైన మన రాక్షస యోధులందరూ యుద్ధమున ఆ రఘువీరుని చేతిలో మడిసిరి. ఇందులకు ప్రతిక్రియగా నేను అతని భార్యను అపహరింపదలిచితిని. ఈ విషయమున నీవు నాకు సహాయపడవలెను. ఆ రాక్షస ప్రభువు యొక్క మాటలు విని మారీచుడు అతనితో ఇట్లనెను. ఓ రాక్షస శ్రేష్ఠుడా, సీతను గూర్చిన సమాచారమును నీకు తెలిపిన వాడెవడు? బయటికి మిత్రుడిగా కనబడుచున్నను వాస్తవముగా అతడు నీకు శత్రువే సుమా. నీచే గౌరవాదరములు పొందియు అతడు నీకు కీడు తలపెట్టుచున్నాడు. ఎంతకును సీతాదేవిని లంకకు తీసుకుని రమ్ము అని సూచించిన వాడెవడో తెలుపుము. సమస్త రాక్షసుల వైశిష్ట్యమును దెబ్బతీయదలిచినట్టి అతడెవడు? నిన్ను ఇట్లు ప్రేరేపించుచున్నవాడెవడో గాని వాడు మాత్రము నీకు శత్రువే. అతడు విషసర్పము నోటి యందుగల కోరలను నీచే తీయించదలుచుచున్నాడు. సీతాపహరణము అను కార్యము నెపముతో నిన్ను ఈ తప్పుత్రవ పట్టించిన అతడెవడు? ఓ రాజా, హాయిగా నిద్రించుచున్న నీ మాడిపై ఈ విధముగా దెబ్బ కొట్టిన వాడెవడు? ఓ రావణ, శ్రీరాముడు ఒక మదపటేనుగు వంటివాడు. పవిత్ర వంశమున జన్మించిటియే ఆ గజమునకు తొండము. తిరుగులేని పరాక్రమమే ఆ ఏనుగ మదము. బలమైన బాహువులే ఆ గజముని యొక్క దంతములు. సహజముగా మదపటేనుగు యొక్క మదగంధ పువాసన తగిలినంతనే తక్కిన గజములన్నీయును భయముతో పారిపోవును. అట్లే శ్రీరాముడనడి మదపటేనుగును చూచుటకు ఎవ్వరూ సాహసింపరు. కావున ఈ సమయమున నీవు ఆ వీరునితో కయ్యమునకు కాలుదువ్వుట మేలు కాదు అని మారీచుడు రావణుడైనటువంటి రాక్షస ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకుముందే మారీచుడు రాముని యొక్క దెబ్బ తిన్నాడు. ఎక్కడ? విశ్వామిత్రుని ఆశ్రమంలో. ఆ మారీచుడే ఈయన. కాబట్టి రాముడు గురించి రావణుడికి చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. ఓ రామణ, శ్రీరాముడు ఒక మదపటేనుగు వంటివాడు. శ్రీరాముడుతో నీవు కయ్యమునకు కాలు దువ్వుట మేలు కాదు. శ్రీరాముడు సింహము వంటివాడు. ఈ రాముడనడి సింహమునకు రణరంగమునందు అగ్రభాగమున స్థిరముగా నిలిచియుండుటియే జూలు వాలము. మృగములను వేటాడుటకు సంసిద్ధమైనప్పుడు సింహము తన జూలును విదిల్చి వాలమును నడుమును మీదకి చేర్చును. అట్లే రాముడు శత్రువులను హతమార్చుటికై సమరభూమి యందు సన్నిధుడై నిలిచియుండును. ఈ నరసింహము యుద్ధ కుశలురైన రాక్షసులైన మృగములను వధించును. ఈ నృసింహమునకు శరములే నఖములు, శస్త్రములే కోరలు. నిద్రించుచున్న సింహము జోలికి పోవుట ప్రమాదకరము. అట్లే పరద్రోహ చింతలేక ప్రశాంతముగానున్న శ్రీరాముని కవ్వించుట తగదు. ఆయన ఎవరికి ఆపదను తీసుకొచ్చేవాడు కాదు. అతని జోలికి వెళ్ళకపోవడమే మంచిది అని అంటూ ఉన్నాడు. ఓ రాక్షసరాజా, శ్రీరాముడు చొరరాని ఘోర పాతాల బిలము వంటివాడు.
అతని చాపములే ఈ బిలద్వారమును గల మొసళ్ళు, బాణములను సంధించుట వదులుట్లో చూపుడి వేగమే బురద, శరములే తరంగ పంక్తులు, భీకరమైన యుద్ధమే దస్తరమైన ప్రవాహము. అట్టి రాముడినిడి పాతాళ బిలమునందు ప్రవేశించుట యుక్తము కాదు. ఓ లంకాధిప, రాక్షస ప్రభువు అనుగ్రహింపుము, దయచేసి శాంతింపము. తిన్నగా లంకకు వెళ్ళి నీవు నీ భార్యలతో కూడి సర్వదా సుఖింపుము. శ్రీరాముడు తన భార్యతో కూడి వనములలో హాయిగా ఉండగలడు. మారీచిన పలుకులు విని ఊరట చెంది ఆ రావణుడు లంకాపురమునకు చేరి తన భవనమును ప్రవేశించెను. ఎప్పుడైతే మారీచుడు రాముని యొక్క విషయం చెప్పిన తర్వాత ఆ రావణుడు వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ విధముగా మనకి శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 31వ సర్గము ఇత్యార్షే శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆదికావ్యే అరణ్యకాండే 31 సర్గః సమాప్తం. 32వ సర్గము మనం రేపు విందాం. ధన్యవాద్. థ్యాంక్స్. ఓం జై శ్రీరామ్.